దోషులుగా చేసిండు. చేసిండు. ఆ! దోషులు అని చెప్పి అట్లా చేసిండు. మళ్ళా హైకోర్టులో కేసేసిండ్రట. హ్మ్. హ్మ్. సిబిఐ వోళ్ళు గట్లా చేస్తున్నారు. ఏంది చివరికి ఇంత సీబీఐ మీద గూడా ఆ! నమ్మకం పోతుంది ప్రజలకి. అంతే మళ్ళా అంత వాళ్ళు కలిసే ఉంటారు. సిబిఐ ఏంది, రాజకీయ నాయకులు. అంతా వాళ్ళ చేతుల పని. అంత పిచ్చి చేస్తున్నారు ఈ వినే పబ్లిక్. వాళ్ళందరూ పిచ్చోళ్ళా ప్రజలందరూ? అంతే మళ్ళా. అట్లాగేగా మొన్న ఓట్లేసిరి, పైసలు తిన్నారు, ఓట్లేసిండ్రు, మంచిగా గెలిచిండ్రు. ఏం చేస్తుండ్రు? మళ్ళీ ఇప్పుడేం పైసలు లేవట. అయితే అదే పనులు విషయం చేయడానికి ఏం నిధులు లేవట. అయితే అదే విషయంలో ఇప్పుడు కేజ్రీవాల్ గారు హ్మ్. పాపం హ్మ్. ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా ఒకప్పుడు మంచి ఆ! పేరు తెచ్చుకున్నారు. సీఎంగా ఉండి ఆ! ఆయన భార్య గూడా సీఎం చేస్తే ఆమె గూడా లేదు. ఆ! చివరికి ఆయన నిన్న భావోద్వేగానికి గురైన పరిస్థితి చూసాం. మస్తు ఎట్లా ఏడుస్తున్నాడు. అనిపించింది? ఏడుస్తున్నాడు ఇగ. ఏమో అంత ఇగ ఆయనది ఇది ఇన్సల్ట్ అయిపాయే గదా! అంతా. ఆ! అది లేనిది పుట్టిచ్చి చేస్తున్నారు అంతా. ఇప్పుడు ఈయన గూడా నాకు ఒక్క కాగితం రాలేదా అంటుండు. కేసీఆర్. హ్మ్. ఆ! ఏమి అంతా రాజకీయం అంతా కేసీఆర్ బిడ్డ మీద గూడా అట్లనే ఆ! నిందలేసారా? నేను ముత్యంగా కడిగిన బయటికెళ్తా ముత్యంగా అదే కడిగిన బయటకొచ్చింది. ముత్యంగా బయటికెళ్తున్నా అని చెప్పింది. ముందే చెప్పింది. ఇగ అట్లనే అయింది. కానీ ఇది అంతా మళ్ళా అని చెప్పి హైకోర్ట్‌లో కేసేసిండు. ఇది కావాలని చేసిండు. విట్‌నెస్‌లు లేవు ఏం లేవు. 598 పేజీలంటే మామూలు మాటలా జడ్జిమెంట్.